కాంగ్రెస్ విజయోత్సవాలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సభలు పెట్టి కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మోదీ, కిషన్ రెడ్డిలను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. పదవి ఊడిపోతుందనే భయంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక హోంమంత్రి లేని రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు బీజేపీ నేతలు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. టీటీడీ కొత్త పాలక మండలి మంచి నిర్ణయాలు తీసుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించడం మంచి పరిణామమన్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. హిందూ దేవతలపై విశ్వాసం, విధేయత ఉన్నవారికే దర్శనం కల్పించడం హర్షణీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్య మతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. ఈ నిర్ణయము అన్యమతస్థులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది. అసమర్థుడి పాలన వల్ల రాష్ట్రం దివాలా తీస్తోందని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు కాదు, వంచనోత్సవాలు జరుపుకోవాలన్నారు. మోదీ, కిషన్ రెడ్డిలను విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. కిషన్ రెడ్డి గారి మీద మోడీకి బానిసని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముందు మీరు ఎవరికి బానిసనో తెలుసుకోవాలి. సభలో మీరు చెప్తా ఉన్నారు, సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అంటుండంటే తన పదవిని కాపాడుకోవడం కోసం ఏ రకంగా దిగజారుడు పరిస్థితుల్లో వారు ఉన్నారో, ఏ రకంగా ఆయన మనస్తత్వం ఉన్నదో, ఏ రకమైనటువంటి చంచలమైనటువంటి మనస్తత్వంతో వారు ఉన్నారో ఇది తేట తెల్లమవుతున్నది. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ విజయోత్సవాలు చేయడమేంటని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. సీఎం రేవంత్ ప్రజలను, దేవుళ్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కాదన్నారు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కి నీళ్లు చల్లుకోవడం తమకు అవసరం లేదన్నారు. ప్రజలను మోసం చేయడమే కాదు, దేవుళ్లను మోసం చేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు ఇష్టమైతే మీరు సోనియా గాంధీ కాళ్ళు మొక్కండి, స్నానం చేయండి, మీరు పొర్లు దండాలు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఇవాళ వాళ్ళ గులాంగా నువ్వు పనిచేస్తానంటే మీరు చేయండి. కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ, కిషన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, దేశభక్తులు. ఇవాళ దేశం కోసం ఆలోచిస్తున్న యొక్క వ్యక్తులు, నిరంతరం నీలాగా పార్టీలు మార్చి అధికారంలోకి వచ్చిన యొక్క వ్యక్తులు కాదు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలేంటో బయటపెట్టాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రామారావు. న్యాయం చేయాలని కోరితే ఏబీవీపీ కార్యకర్తలపై దాడులు చేస్తారని ప్రశ్నించారు. వర్సిటీలో కనీసం నీళ్లు, ఫుడ్ కూడా సరిగ్గా లేదని ఆరోపించారు. బాసర్లో ట్రిపుల్ ఐటీలో ప్రియా అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. మా ఏబీవీపీ కార్యకర్తలు గేట్ దగ్గర పోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇష్టం వచ్చినట్లు కొట్టి హెడ్ ఇంజూర్డ్ అయిన తర్వాత ఆయనకి నిజామాబాద్ హాస్పిటల్లో సర్జరీ చేయడం జరిగింది. దాని తర్వాత ఏబీవీపీ ట్రిపుల్ ఐటీకి ముట్టడని పెట్టిన తర్వాత నిర్మల్ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ల ఏబీవీపీ కార్యకర్తలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దౌర్జన్యం. మహిళలకు రక్షణ కరువైందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. హోంమంత్రి లేని రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎట్లా ఉంటదని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో మహిళల రక్షణ అనేటువంటిది కరువైపోయినటువంటి పరిస్థితి. కిడ్నాప్ అయినటువంటి మహిళల ఆచూకీ కూడా 10 రోజులైతే గానీ తెలియని పరిస్థితి. అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎవరన్నా కనీసం సమీక్ష చేయడానికి ఎవరన్నా ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలన్నారు బీజేపీ నేతలు. హామీలను నెరవేర్చకుండా విజయోత్సవాలు జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు.